సో ఆర్యన్ అయితే రీసెంట్ డేస్లో యానిమల్స్ అన్నిటినీ గుర్తుపడుతుండే కదా. సో వీ వాంటెడ్ టు షో హిమ్ సమ్ వైల్డ్ యానిమల్స్ అనమాట. వాడి వైల్డ్ రియాక్షన్స్ చూడడానికి రెడీ అయిపోయింది. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు అస్సలు స్కిప్ చేయకండి, ఎందుకంటే మీరు ఆర్యన్ గాడి క్రేజీ రియాక్షన్స్ మిస్ అయిపోతారు. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా కొట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎంతుంది చూడే అది అసలు. పిల్లి పిల్లి, పెద్ద పిల్లి. సో అదనమాట సౌండ్ అక్కడ. ఒక్కసారి పులి కూర్చుని లేచి నడుచుకుంటూ వస్తే అందరూ కెవ్వు అన్నారు. ఇక అసలు మొత్తం జూ పార్క్లోనే మాకు హైలైట్ మూమెంట్ అంటే ఇదే. మేము కరెక్ట్గా అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము, వైట్ పీకాక్ అలా పురివిప్పి అలా తిరుగుతూ ఉంది. ఇట్ వాజ్ జస్ట్ షోయింగ్ ఆఫ్ అనమాట. ఎంత క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఉండే. నెక్స్ట్ ఇంత క్యూట్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఏను ఆర్యన్ వాజ్ టెల్లింగ్ ఇట్, ఏను అమ్మా ఏను అంటుండు. ఎంత క్యూట్ అనిపించిందో. ఏను లాల చేస్తుందమ్మా. ఏను లాల చేస్తుంది. లాల నువ్వు చేస్తావా ఏనుతో పాటు? ఏనుతో లేదు. సో నెక్స్ట్ వీ వెంట్ ఫర్ అ సఫారీ రైడ్ అనమాట. సఫారీ రైడ్ వచ్చేసి ఏసీ అండ్ నాన్ ఏసీ ఆప్షన్స్ ఉన్నాయి. వీ వెంట్ ఫర్ నాన్ ఏసీ ఆప్షన్. సో అక్కడ నుంచి మాకు స్టార్టింగ్లోనే లయన్ ఒకటి కనిపించింది. మాకు దగ్గరలోనే కూర్చొని ఉండే. వావ్ అనుకున్నాం మేము. జస్ట్ అది మూమెంట్ ఏం లేదు, అలా కూర్చొనే ఉంది. మేమైతే డౌట్ కూడా పడ్డాము, అసలు ఇది నిజంగా లయనేనా లేకపోతే ఉత్తి బొమ్మలాగా అట్లా ఏమన్నా కూర్చోబెట్టిండ్రా అనుకున్నాం. బట్ కదులుతుందిలేండి, ఏమో ఎవరికి తెలుసు. ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇంకా ఇది ఒక లయనో టైగరో, లయనే అనుకుంటాలేండి. మొత్తానికి అట్లా డౌట్ ఇంకా మనమే డిసైడ్ చేయాలి అది ఏంటి ఇదేంటి. ఇది మెయిల్ అనుకుంటా. యా, ఐ థింక్ దిస్ ఈజ్ అ మెయిల్ లయన్. సో అట్లా చూసుకుంటూ తిరుగుతూ ఉన్నామన్నమాట జంగిల్ సఫారీ. సో బేసికలీ సఫారీ అనేది నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇట్ ఈస్ నాట్ వర్త్ అనమాట. బికాస్ ఇవే యానిమల్స్ బయట కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి మనల్ని ట్రిప్ లాగా తీసుకెళ్ళి బస్లో చూపిస్తున్నారు. అక్కడ మనము వెళ్ళి చూసుకుంటాము. ఇంకా నాకు దీనికంటే లైవ్గా చూసినవే చాలా థ్రిల్లింగ్ అనిపించినాయి. బట్ ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. బట్ స్టిల్ 150 రూపీస్ ఏసీ సఫారీకి అండ్ 100 రూపీస్ నాన్ ఏసీ సఫారీకి ఈజ్ నాట్ అ వర్త్ ఇన్ మై ఒపీనియన్. బట్ ఎస్, ఇవి కొంచెం యాక్టివ్గా ఉన్నాయి బై ద వే. అంటే ఇవి యంగ్ ఉన్నాయి అనమాట. సో మేబీ దానికోసమే వీటిని లోపల ఫ్రీగా వదిలేసారేమో మేబీ. ఏంటారి అన్నది ఏంటది? వాట్ ఈస్ దిస్? బాయ్. ఏంటది? ఇప్పుడు పేరు ఒరే ఇంకా ఆర్యన్ అయితే ఆ గ్రిల్స్ ఎక్కేసాడు. వాడికి అర్థమైంది ఇక్కడ ఏమో కనిపిస్తున్నాయి, క్యాటిల్ లాగా ఉన్నాయి ఇవి అని. ఇంకా వాడైతే అవి ఎక్కేసి ఇక డైరెక్ట్ వాటికి దగ్గర నుంచి చూడడానికి ట్రై చేస్తున్నాడు. సో ఎస్, ఇది చూడండి ఎంత పక్క నుంచే వెళ్ళింది అసలు, ఘోరంగా. బాయ్ చెప్పమ్మా లయన్ కి. ఇటు అమ్మో ఏంటమ్మది? ఏంటది? బాయ్. బాయ్. టైగర్కి బాయ్ చెప్తున్నావా నువ్వు? టైగర్కి బాయ్లు చెప్తున్నారా మీరు? పాపం ఇక్కడ ఒక బేర్ మా ఆర్యన్ గార్డ్ లాగానే అటు ఇటు తిరుగుతుంది. మేబీ వాళ్ళ మమ్మీ కూడా నాలానే డోర్ క్లోజ్ చేసి బయటే ఉండు అందేమో. పాపం క్యూట్గా ఉంది, చిన్ని బుజ్జి బేర్, అది చాలా చిన్న బేర్. సో అలా తిరుగుతూ ఉందన్నమాట. దాని హెయిర్ కూడా ఆర్యన్ లానే ఉంది.
ఇంకా అంతే సఫారీ అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము నార్మల్‌గా బయట తిరగడానికొస్తే ఆ సేమ్ యానిమల్స్ అన్నీ ఇక్కడ గూడా ఉండేయనమాట. బిస్కెట్ అయినము. ఓకే. ఎనీవేస్ ఇక్కడైతే ఆర్యన్ దగ్గర నుండి చూస్తున్నాడు. వాడికి అబ్జర్వ్ చేస్తున్నాడు. టైం ఇచ్చినాము. అదేంటి, అది ఏమంటుంది అని చెప్తూ ఉన్నామనమాట. సో, హీ వాజ్ ఆల్సో అబ్జర్వింగ్ అనమాట. చూస్తూ ఉన్నాడు ఇంకా. అఫ్‌కోర్స్ వాడికి ఇవన్నీ గుర్తుండకపోవచ్చు. బట్ ఇట్స్ జస్ట్ అన్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ కదా! ఏమేమందమ్మా? వాడు ఆ యాక్షన్ చేసినప్పుడల్లా అమ్మయ్య వచ్చినందుకు ఏదో ఒకటి నేర్చుకున్నాడులే ఆర్యన్ గాడు అనుకుంటూ ఉన్నాం మేమైతే. నెక్స్ట్ వచ్చేసి హిప్పోపోటమస్ అండ్ ఇండియన్ రైనోసరస్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఎన్ని డియర్స్ ఉన్నాయో. ఇదైతే ఆస్ట్రిచ్ అనమాట. ఆస్ట్రిచ్కి సంబంధించింది. అండ్ దిస్ ఇస్ అవర్ టెడీ బేర్. అదేనండి బేర్. ఇంకా బేర్స్లోనే 3-4 టైప్స్ ఉన్నాయి. సో దిస్ వాస్ వెరీ యాక్టివ్ అనమాట. మమ్మల్ని చూడంగానే లేస్ నించొని డ్యాన్స్ వేస్తుంది. దిస్ ఇస్ ద క్యూట్ లిటిల్ బేర్. అమ్మో ఎంత క్యూట్. వీడైతే ఆర్యన్ గాడ్ లానే. ఆర్యన్ గాడు చీపురు కట్టతో ఎట్లా ఆడతాడో వీడు కూడా అట్లనే ఆ కట్టను పట్టుకొని డింగు డింగు ఆడుతూ ఉన్నాడు. ఇంకా మస్తు క్యూట్ అనిపించింది మాకు. అక్కడి నుంచి వెళ్ళబుద్ధి కాదు. ఇంకా ఆడుతూనే ఉన్నాడు. చాలాసేపు ఆడుతూనే ఉన్నాడు. వా ఇదైతే లేజీ బేర్ అనమాట. మా సాయిలాగా ఎప్పుడు చూడు ఇంకా పడుకునే ఉన్నది. ఇంకా ఎవడన్నా రాని నాకేంది అన్నట్లు అట్లా పడుకునే ఉన్నది. మాకైతే ఒక పాయింట్లో డౌట్ వచ్చింది, అది నిజంగా బేరేనా బొమ్మనా అని. ఇంకా ఎత్తుకొని ఓపిక అయిపోయింది. సో వాడిని డైరెక్ట్ మీదకి ఎక్కిచ్చేసా ఉప్పు మూట. వాడైతే ఆ బేర్స్ అవన్నీ చూసుకుంటూ. ఇంకా నెక్స్ట్ అయితే లాస్ట్లో జిరాఫీ ఒకటి ఉండే అండ్ రెప్టైల్స్ ఉండే. రెప్టైల్స్కి కూడా టికెట్ ఉంది. సమ్ 30 రూపీస్ అండ్ 40 రూపీస్ సంథింగ్ లైక్ దట్. బట్ మేము అప్పటికే టైం అయిపోయింది. 5:30 అయిపోయింది. ఆర్యన్ కూడా బాగా క్రాంకీ అవుతున్నాడు అని చెప్పేసి మేమైతే రిటర్న్ అయిపోయినాము. దిస్ ఇస్ మై వ్లాగ్, జూ పార్క్ వ్లాగ్ అనమాట. హోప్ యూ లైక్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్